తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవనిర్మాణ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. దీనికి సంబంధించి సంధ్యా కన్వెన్షన్లో ఏర్పాట్లు చేసినారు. కాసేపటి క్రితమే పోలీసులు వచ్చి ఈ సభకు అనుమతులను నిరాకరించారు. మనతో పాటు జనసేన తెలంగాణ చీఫ్ శంకర్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా చాలా కాంట్రవర్సీస్ నడుమ పోలీసులు వచ్చి నో పర్మిషన్ లెటర్ ఇచ్చినారు. అసలు ఏం జరుగుతుంది అంటారు, మీరు ఏం చెప్తారు? అంటే మేము ఇది ఊహించింది, ఎందుకంటే ప్రభుత్వాలు మాకు ఎవరు సపోర్ట్ లేదు, మేము ఓన్గా ప్రయత్నం చేయడమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇది లెటర్ కూడా మేము ఎప్పుడు పెట్టుకున్నామంటే 29th 5th 2026 అంటే దాదాపు 3 రోజులు అవుతుంది. 3 రోజుల తర్వాత అది కూడా ఈరోజు ఈవినింగ్ వచ్చి మాకు పర్మిషన్ ఇస్తా అని చెప్పి ఈరోజు పర్మిషన్ లేదని చెప్పడం, అది కూడా రీజన్ ఏంది? చిన్న రీజన్, పార్కింగ్ స్పేస్ సరిపోదని. మేము ఏమంటామంటే మేము అవసరమైతే కుదించుకుంటాం, అంతేగాని మీరు పర్మిషన్ లేదంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే చాలా దాదాపు అన్ని జిల్లాల నుంచి రావడం జరుగుతుంది, అర్థం చేసుకోవాలని ఈ పోలీస్ శాఖ వారు మరొకసారి ఆలోచించి అవసరమైతే మేము 2000 దగ్గర కొంచెం కుదించుకుంటాము, ఏమన్నా అవకాశం ఉంటే చూడాలని మీ ద్వారా మందికి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది సభకు లోపలికి రావడానికి సభ్యులకి. అతి కొద్ది మందికి మేము కూడా పెట్టుకుంది 2000, 10,000, 15,000 మంది రావాలి. యాక్చువల్లీ మేము దాన్ని కుదించి 2000 వరకు తీసుకొచ్చినాం. అవసరమైతే ఇంకా కొంచెం తగ్గిస్తాం. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, నిజాయితీపరుడు, మన స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్స్ పెట్టుకోవచ్చు, అది మనకు భారతదేశం ఇచ్చిన హక్కు. అటువంటి హక్కుల్ని ఈరోజు కాలరాస్తామంటే ప్రభుత్వాలు ఉన్నాయని మాకు చట్టం మీద పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థల మీద పూర్తి నమ్మకం ఉంది. మేము న్యాయపరంగా మా కోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వస్తాయని పూర్తి విశ్వాసంగా మేము ఉన్నాం. మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఏర్పాట్లు అయితే అయిపోయినాయి, మొత్తం స్టేజ్ పైన ఏర్పాట్లు ఇవన్నీ కూడా అయిపోయినాయి. కానీ ఆ తర్వాత పోలీసులు వచ్చి ఈ విధంగా వాళ్ళు లెటర్ ఇవ్వడంతో ఇక్కడ జనసేన నాయకులు అయితే వాళ్ళ చట్టాలపైన గౌరవం అనే అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. లోపల మనం చూడొచ్చు, సభాస్థలం దగ్గర నుంచి చైర్లు, బయట డైనింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కేవలం 2000 మంది సభ్యులకి, కీలక క్రియాశీల సభ్యులకు మాత్రమే లోపలికి ఎలౌ చేస్తున్నాము అని చెప్పి శంకర్ కూడా అయితే చెప్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.